ఋష్యశృంగుడు జింక కడుపులో ఎందుకు పుట్టాడో తెలుసుకుందాం. ఒక అప్సరస ఇంద్రుడి సభలో నృత్యం చేస్తూ ఉంటుంది. సభలో దేవేంద్రుడి కొరకు నాట్యం చేస్తున్న ఆమె పరాకుగా అటువైపు వెళుతున్న జింకలు మరియు దుప్పిలను గమనించసాగింది. ఇది చూసిన ఇంద్రుడు సభా సాంప్రదాయాన్ని పాటించకుండా నీ మనసు ఏ జంతువునందు లగ్నం అయిందో నువ్వు భూలోకంలో ఆ జంతువుగా జన్మించమని శపిస్తాడు. క్షమించమని వేడుకుంటుంది అప్సరస. దానికి ఇంద్రుడు, నువ్వు జింక జన్మ తీసుకోవడానికి ఒక కారణం ఉంది. నీ కడుపున ఒక మహానుభావుడు జన్మిస్తాడు. అతడికి జన్మనిచ్చిన తరువాత నీకు శాప విమోచనం కలుగుతుంది అని శాపాన్ని సవరిస్తాడు. ఆ విధంగానే ఋష్యశృంగుడు జన్మించగానే అప్సరస దేవలోకానికి చేరుకుంటుంది. ఋష్యశృంగుడి గురించి మరికొన్ని విశేషాలు మా నెక్స్ట్ పార్ట్ చూసి తెలుసుకో.